సివిల్ సప్లైస్. రాజుల సొమ్ము రాళ్లపాలు కావడం అంటే ఈ పథకం ఏమో. దొడ్డు బియ్యం తినడం లేదని నల్లబజారు ఇతర దేశాలకు వెళ్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. 100% కార్డుదారులు కాకపోయినా కనీసం 90% మంది కార్డుదారులు సద్వినియోగం చేసుకుంటారని భావించారు. అయినా సన్నబియ్యం వండుకోకుండా ఏకంగా రేషన్ దుకాణదారులకే తిరిగి విక్రయిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రజలే తప్పుదారి పట్టిస్తుండగా దుకాణాల యజమానులు లక్షల రూపాయలు గడిస్తున్నారు. పౌర సరఫరాల విభాగంలో విజిలెన్స్ విభాగం తొలగించడం, నిరంతరం నిఘా లేకపోవడం, ప్రభుత్వ పట్టింపు లేకపోవడం మూలంగా సన్నబియ్యం పథకానికి కూడా చెదలుపడుతోంది. కనీసం 50% మంది కూడా ఈ బియ్యాన్ని వండుకోవడం లేదంటే ప్రభుత్వం వెచ్చించే వేల కోట్ల రూపాయలు ఎంతగా దుర్వినియోగం అవుతున్నాయో స్పష్టమవుతుంది. రాష్ట్రంలో 4 దశాబ్దాలుగా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. పౌర సరఫరాల ద్వారా అధిక ధరకు సేకరించి నామమాత్రపు ధరతో విక్రయిస్తున్నారు. అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం పథకంలో మార్పులు చేసి ₹1కే బియ్యాన్ని రిపీట్. అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం పథకంలో మార్పులు చేసి ₹1కే బియ్యం విక్రయిస్తున్నారు. ఈ బియ్యం బాగా లేవంటూ గత దశాబ్దాలుగా లబ్ధిదారులు ఇడ్లీ బండ్లు, దోశ బండ్లు, కిరాణా దుకాణాలు, బ్రోకర్లకు విక్రయించారు. కోళ్ల ఫారాలు, లిక్కర్ కంపెనీలు, హోటళ్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తుండేవి. 1 కిలో బియ్యం ₹10కు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తక్కువ ధరకు లభిస్తుండటంతో రైస్ మిల్లర్ యజమానులు వీటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ కిరాణా దుకాణాలు, రైస్ షాపుల ద్వారా మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం అంటూ విక్రయించేవి. సన్నబియ్యం బాగున్నాయంటూ ప్రజలు కూడా భ్రమంలో కొనుగోలు చేసేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చోద్యం చూసింది, కానీ ఎలాంటి చర్యలు తీసుకునే సాహసం చేయలేదు. ధాన్యం సేకరణ, గోనె సంచుల కొనుగోలు, రవాణాలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దాటి విదేశాలకు బియ్యం వెళ్తున్నా కట్టడి చేయకుండా ప్రేక్షక పాత్ర వహించారనే ఆరోపణలున్నాయి. బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు అధికారులున్నా సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తే కోటా మరింత పెంచాల్సి ఉంటుందని, సబ్సిడీ కూడా పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో 10 ఏళ్లు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తే లబ్ధిదారులు తింటారనే మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది. 2025 ఏప్రిల్ 1న హుజూర్నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ధర ఎక్కువైనా సరే ఏమాత్రం ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 10,665 కోట్లు వెచ్చించి దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేసింది. దీనికి అదనంగా మరో 2025 ఏప్రిల్ 1న హుజూర్నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 10,665 కోట్లు వెచ్చించి దొడ్డు బియ్యం పథకం అమలు చేసింది. దీనికి అదనంగా మరో 2,800 కోట్లు కలిపి మొత్తం 13,465 కోట్లతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 5,489 కోట్లు. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దీంతో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై 8,000 కోట్ల వరకు భారం పెరుగుతుందని అంచనా వేశారు. 1 కిలో బియ్యంపై తెలంగాణ ప్రభుత్వం ₹40 వరకు ఖర్చు చేస్తుంది. ఈ పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సహపంక్తి భోజనాలు కూడా చేశారు. ఈ పథకం ప్రభావంతో బహిరంగ మార్కెట్లో కిలో సన్నబియ్యం ధర ₹15 నుంచి ₹20 వరకు తగ్గింది. భవిష్యత్తులో సన్నబియ్యం ధరలు మరింతగా తగ్గుతాయన్న భయం కూడా రైస్ షాపుల యజమానులు వ్యక్తం చేసిన పరిస్థితి కూడా నెలకొని ఉండేది. ఇప్పటి వరకు ఇదంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా సన్నబియ్యం పథకం కూడా దళారులకు వరంగా మారింది. చాలా మంది లబ్ధిదారులు సన్నబియ్యం కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తూ లాభాలు గడిస్తున్నారు. కేజీ సన్నబియ్యం ₹15కు కొనుగోలు చేసే విధానం మళ్లీ ఊపందుకుంది. సన్నబియ్యం నూకలు వస్తున్నాయని కొందరు, సన్నబియ్యం తినేవాళ్లం కాదంటూ మరికొందరు ఆరోగ్యశ్రీ కార్డు కోసమే బియ్యం తీసుకుంటున్నామని ఇలా ఎవరికి వారు ఈ పథకాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి చేతుల్లోని కార్డుల మూలంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుంది. చాలామంది లబ్ధిదారులు రేషన్ దుకాణాల యజమానులకే ₹15 చొప్పున సన్నబియ్యాన్ని విక్రయించి అక్కడికక్కడే డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాల యజమానులు దళారులకు విక్రయిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలకు భారీగా ఈ సన్నబియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవటం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆలంపూర్, జహీరాబాద్, ఆదిలాబాద్, వాంకిడి, నాగార్జున సాగర్, కోదాడ, అశ్వరావుపేట, పాల్వంచ ప్రాంతాల మీదుగా సన్నబియ్యం అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చెక్ పోస్టులను ఎత్తివేసింది. ఇది
రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు వరంగా మారిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు లబ్ధిదారుల నుంచి దళారులు సన్నబియ్యాన్ని సేకరించి మహారాష్ట్రలోని సిరంచా ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా సమాచారం. తక్కువ ధరకే సేకరించిన బియ్యాన్ని రూ. 40-80 రూపాయలకు అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఇలా సన్నబియ్యాన్ని తరలిస్తున్న వారు అధికారుల చేతులు కూడా తడుపుతుండటంతో వారిపై నామమాత్రపు కేసులు నమోదు చేసి చూసి చూడనట్లు వదిలేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో 17,256 రేషన్ దుకాణాల ద్వారా 1.96 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయడంతో కోటా పెరిగింది. ఇందులో సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు తరలుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అదేమంటే లబ్ధిదారులు తొండివాదనలు చేస్తున్నారు. నూకలు ఎక్కువగా ఉన్నాయి, తినలేమని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు వెళ్తున్నట్టు పౌర సరఫరా శాఖ అధికారులకు కూడా స్పష్టమైన సమాచారం ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సన్నబియ్యం పథకం అమలు చేయకపోవడం కూడా డిమాండ్‌కు కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సరిహద్దుల్లో నిఘా పెంచడంతో పాటు పౌర సరఫరా శాఖలో విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజిలెన్స్ విభాగంతో బ్లాక్ మార్కెటింగ్ తగ్గడంతో పాటు రేషన్ దుకాణాల యజమానులు, దళారులు కొనుగోళ్లు నిలిపివేస్తారని అధికారులే చెబుతున్నారు.